యేసు ప్రభు ఆయన శిష్యులను ఏ రీతిగా ఆయన పరిచర్య కొరకు సిద్ధపరుస్తున్నాడు మనం చూస్తున్నాం. వీళ్ళకి ఇక్కడ ఒక పేరు పెట్టాడు. ఏమన్నాడంటే అపోస్తులు. ఏమన్నాడండి? 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అన్న మాటకు అర్థం ఏంటంటే పంపబడిన వారు అని అర్థం. సో ప్రభు వారిని సువార్తకు, లోకానికి సువార్త చాటడానికి వారిని ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు. ఒక బాధ్యత నుంచి పంపిస్తున్నాడు. అయితే ప్రభు ఒకరిని పంపించక ముందు వారిని సిద్ధపరుస్తాడు అనమాట. సిద్ధపరిచి అప్పుడు వాడుకుంటాడు. మీరు ఎప్పుడైనా ఒక కుమ్మరిని చూసారా అండి? కుమ్మరి ఏం చేస్తాడు? ముందు మన్నును తీసుకుంటాడు, దాన్ని ఏం చేస్తాడు? నీళ్ళు వేసి నానబెట్టి బాగా తొక్కి దాన్ని మెత్తగా చేస్తాడు. చేసిన తర్వాత ఏం చేస్తారు? ఒక చక్రం ఉంటుంది, వీల్ చక్రం ఉంటుంది. ఆ చక్రం మీద మట్టి ముద్దను వేస్తాడు. వేసి ఏం చేస్తారు? దాన్ని గిర్రమని తిప్పి చక్కగా ఒక పాత్రగా చేస్తారు. చూడడానికే భలే అనిపిస్తుంది కదండి. సో ఆ పాత్రగా చేసిన తర్వాత దానిని మనం వాడుకుంటాం అనమాట కదండి. దేవుడు మనల్ని కూడా జిగట మన్నువే, ఒక రకంగా ఉట్టి మన్నుగా ఉన్నప్పుడు మనం దేనికి పనిచేయమన్నమాట. కానీ మనల్ని ఆయన ఒక షేప్లోకి తీసుకొచ్చి అప్పుడు మనల్ని ఆయన కార్యాల కోసం వాడుకుంటాడు. అలాగే నిజానికి ఈ శిష్యులు చూస్తూ ఉంటే పేతురు ఏంటి, ఆంద్రేయ ఏంటి, యాకోబు, యోహాను, వీళ్ళందరూ ఎవరు కూడా దేవుని పనికి పనిచేసే వ్యక్తులు కాదన్నమాట. వాళ్ళు ఒక మంచి లక్షణం కూడా లేదు. కానీ నిజానికి దేవుడు వారిని ఆయన అనుకున్న ఒక మంచి ఒక రూపంలోకి తీసుకొచ్చి తర్వాత ఆయన పరిచర్య కోసం వాడుకున్నాం. మనం ఒక్కొక్కరి జీవితాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఇప్పటివరకు ఎవరి జీవితాలు ధ్యానించాము చెప్పండి? ఆంద్రేయ జీవితాన్ని ధ్యానించాము, ఇంకా పేతురు జీవితాన్ని. ఈరోజు మనం ఒక ఇద్దరి జీవితాలని ధ్యానించబోతున్నాం. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. వారెవరో తెలుసా? యాకోబు, యోహాను. అక్కడ రాసిన చూడండి 14వ వచనంలో, వీరెవరనగా ఆయన ఎవరికి పేతురును పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరైన ఆంద్రేయ, నెక్స్ట్ యాకోబు, యోహాను. వీళ్ళిద్దరు పేర్లు పక్క పక్కన ఎందుకు పెట్టారో తెలుసా? వాళ్ళిద్దరు ఎవరు? అన్నదమ్ములు అన్నమాట. సో యేసు ప్రభు ఈ యాకోబు, యోహాను అన్న వాళ్ళని, అన్నదమ్ముల్ని ఏ రీతిగా ఆయన మలుచుకున్నాడు, ఎలాగా వారిని ఆయన అనుకున్న రూపంలోకి తీసుకొచ్చాడు అన్నది ఏదైనా మనం ధ్యానించబోతాం. నిజానికి వారి జీవితాలు ధ్యానిస్తున్నప్పుడు మనం ప్రభుని అడగాల్సింది ఏంటంటే, ప్రభా వారిని ఏ రీతిగా అయితే నువ్వు మార్చుకున్నావో ఆ రీతిగా నన్ను కూడా మార్చు తండ్రి. అప్పుడే నీకు పనికొచ్చే పాత్రగా నేను ఉంటాను, నీ కొరకు వాడబడతాను. సరే, వారి జీవితంలో మనం ఏంటి నేర్చుకోబోతున్నామండి అంటే, యేసు ప్రభు ఏ రీతిగా వారిలో మార్పులు తీసుకొచ్చాడో 6 విషయాలు తెలుసుకోబోతున్నాం. ఏంటండి? 6 లెసన్స్, 6 విషయాలు తెలుసుకోబోతున్నాం. ఓకే, ఈ 6 విషయాలు ఏంటండి అని అంటే, మొట్టమొదటిది యాకోబుని, యోహాన్ని దేవుడు ఆయన రూపంలోకి మార్చుకోవడానికి వారి తల్లిదండ్రులను వాడుకున్నాడండి. ఏంటంట? వారి తల్లిదండ్రులను వాడుకున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు కొంతమందిని వాడుకుంటాడు మనల్ని ఆయన రూపంలోకి చెక్కటానికి. ఇక్కడ మనం గమనిస్తేనండి, యాకోబు, యోహాన్ని దేవుడు ఆయన రూపంలో చెక్కటానికి ముఖ్యంగా వాడుకుంది ఎవరినంటే వాళ్ళ సొంత తల్లిదండ్రులు. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు ఏంటో చెప్పగలరా మీరు? తండ్రి పేరు ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పగలరు? జెబెదయి. ఎవరండి? ఎలా చెప్పారు? మార్కు సువార్త 3:17 చూడండి. అక్కడ వారి తండ్రి పేరు రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరగు యోహాను. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వీళ్ళ తండ్రి పేరు ఎవరండి? జెబెదయి. జెబెదయి అన్న మాటకు అర్థం ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని అర్థం, దేవుని యొక్క వరం అని అర్థం. జెబెదయి ఆయన తండ్రి. మరి వారి తల్లి పేరు ఏంటి? ఎవరన్నా చెప్పగలరా? జెబెదయి భార్య లేదా యాకోబు, యోహాను యొక్క తల్లి. నేను మీకు ఒక 2 వచనాలు మీ ముందు పెడతాను. ఆ 2 వచనాలు మీరు కంపేర్ చేసి వాళ్ళ తల్లి పేరేంటో చెప్పాలి. ఎవరు చెప్పగలరో చూద్దాం. ఓకే, మీరే బైబిల్స్లో చూడండి. ఒక వచనం ఏదంటే మత్తయి సువార్త 27వ అధ్యాయము 56వ వచనం.
మత్తయి సువార్త 27వ అధ్యాయము 56వ వచనం. ఇక్కడ ఏం రాస్తుంది? జబదేయి కుమారుడికి తల్లి కూడా ఉన్నారు అని అంటున్నాడు అనమాట. సో ఇంతకీ ఆ తల్లి పేరేంటో మనకి ఇంకా తెలియదు. ఇప్పుడు అదే వచనం పక్కన పెట్టుకొని మార్కు సువార్త 15:40 ఇది కూడా చదవండి. ఈ వచనం కంపేర్ చేస్తూ చదవాలి మీరు. మార్కు సువార్త 15:40. మీరు చదివారా? కలిపి చదివారా? ఇక్కడ చదివినప్పుడు ఈ 2 వచనాలు మీరు కంపేర్ చేస్తే అక్కడున్న మనుషులు ఇక్కడున్న మనుషులు ఒకటే. ఈ 2 వచనాలు కంపేర్ చేస్తే యాకోబు యోహాను యొక్క తల్లి పేరేంటో మనం చెప్పవచ్చు. ఎవరండి? ఎలా చెప్పారు? సలోమి అని. చూడండి, ముందు 56 ఒకసారి చూద్దాం. అంటే తీన వారి కోసం హెల్ప్ చేయడానికి మనం చూద్దాం. వారిలో మగ్దలేని మరియ. సో ఒక పేరు ఎవరి పేరు ఉంది? మగ్దలేని మరియ. రెండోది యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియ. సో ఇక్కడ ఇంకో మరియ ఉంది. ఆమె బిడ్డలు ఎవరంట? యాకోబు, యోహాను కాదు, యాకోబు యోసే అన్న ఆయన యొక్క తల్లి అయిన మరియ. మూడో వ్యక్తి ఒకరు ఉన్నారు. ఎవరు? జబదేయి కుమారుల తల్లి. ఇప్పుడు ఆవిడ పేరే మనకు కావాలి కదా. ఇప్పుడు ఈ ముగ్గురిని మనం మార్కు సువార్త 15:40లో చూస్తే మనకి లిస్ట్లో అర్థమైపోద్ది. చూడండి, ఇక్కడ చూడండి, మార్కు 15:40. వారిలో మగ్దలేని మరియ. సో ఫస్ట్ నేమ్ మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఫస్ట్ నేమ్ ఎవరు? మగ్దలేనే మరియ. సెకండ్ నేమ్ చిన్న యాకోబు యోసే అనువారి తల్లి అయిన మరియ. ఇది కూడా మనకి డౌట్ క్లియర్ అయిపోయింది. మూడోది చూడండి, సలోమి. మూడో పేరు ఎవరిచ్చారు? సలోమి. అక్కడున్న లిస్టులో మూడో పేరు ఎవరంటండి? జబదేయి కుమారుల తల్లి. ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోతుంది వాళ్ళ తల్లి పేరు ఏంటో తెలుసా? సలోమి. సో ఇక్కడ జబదేయి, సలోమి, వీళ్ళిద్దరు బిడ్డలు ఎవరంటే యాకోబు, యోహాన్. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? దేవుడు యాకోబు యోహాన్ని ఆయన రూపంలో చెక్కడానికి ఎవరిని వాడుకున్నాడు? తల్లిదండ్రులు వాడుకున్నాడు అని చెప్పాను. ఇప్పుడు నేను జబదేయిని, సలోమిని వీళ్ళిద్దరి జీవితాలని స్టడీ చేస్తున్నప్పుడు వీళ్ళిద్దరు లక్షణాలు వాళ్ళ బిడ్డల్లో కనిపించేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, వీరిద్దరు లక్షణాలు, వీళ్ళలో ఉన్న దైవ లక్షణాలు ఎవరిలో కనిపించాయి? బిడ్డల్లో కనిపించాయి. అది ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ముందు సలోమి గురించి ఆలోచిద్దాం. సలోమి ఎవరు? వాళ్ళ యొక్క తల్లి. సలోమిలో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటంటే యేసు ప్రభుతో చాలా అన్యోన్యమైన సహవాసం కలిగిన వ్యక్తి. యేసు ప్రభుతో ఏముందా? మనకు అన్యోన్యమైన సహవాసం. అదే లక్షణం యాకోబు యోహాన్లో కూడా కనపడుతుంది అన్నమాట. యోహాను గురించి ఆలోచించినప్పుడు యేసు ప్రేమించు శిష్యుడు ఎవరు? యోహాను. అంతేకాదు యేసు రొమ్మున ఆనుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? యోహాను. యేసు ప్రభు సిలువేస్తున్న టైంలో అందరు శిష్యులు పారిపోయినా సరే సిలువు పక్కన నించున్న ఒక్క శిష్యుడు పేరు ఎవరు తెలుసా? యోహాను. అందుకోసం ఇదిగో నీ కుమారుడు అని చెప్పి ఎవరు చెప్తాడు ప్రభు? మరికేం చెప్తాడు? ఇదిగో నీ కుమారుడు ఇక్కడ ఉన్నాడు కదా. అప్పుడు యోహాన్తో అంటాడు ఇదిగో నీ తల్లి. అంటే ఆ కష్టంలో కూడా ప్రభువుకి సమీపంగా అన్యోన్యంగా ఉన్న వ్యక్తి ఎవరంటే యోహాన్. ఆ లక్షణం యోహాన్లో ఎలా వచ్చిందండి? యాకోబు గురించి కూడా చూస్తేనండి, పేతురు, యోహాను, ఆంద్రేయ, యాకోబు వీళ్ళందరూ కూడా నలుగురు కూడా యేసుప్రభుకి చాలా క్లోజ్గా ఉన్న వ్యక్తులు అనమాట. ఈ క్లోజ్గా ఉండే లక్షణం ఎలా వచ్చిందండి అంటే వారి తల్లిలో ఆ లక్షణము ఉందన్నమాట. ఇప్పుడు సలోమి గురించి కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. యేసు ప్రభుకి ఎంత అన్యోన్యంగా ఉండేదో నేను కొన్ని వచనాలు చెప్తాను, నాతో పాటు చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ అధ్యాయం మొదటి వచనం చూడండి. చూడండి, విశ్రాంతి దినమున గడిపోయిన కానీ మగ్దలేనే మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమెయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యం. చూడండి, యేసు ప్రభు మరణించిన తర్వాత మరుసటి రోజున సుగంధ ద్రవ్యాలు తీసుకురావడానికి ఎవరు వచ్చారటండి? సలోమే వచ్చిందంటండి. ఇంకా శిష్యులు రాలేదు, కానీ సలోమే వచ్చిందనమాట. ఇంకా కొంచెం పైకి వెళ్తే ఇందాక మీరు చదివారు కదా 40వ వచనం 15:40.
39 నుంచి చూస్తే, ఆయనకు ఎదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఇలాగ విడిచి చూచి, నిజంగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరం నుండి చూచుండ్రి. వారిలో మగ్దల మరియు చిన్న యాకోబు యోసే అను వారి తల్లి అని మరియు సొలొమోను. యేసుప్రభు మరణించినప్పుడు కూడా దగ్గర ఉన్నది ఎవరు? సొలొమోను. ఇక్కడ యేసుప్రభు మరణించిన తర్వాత సుగంధ ద్రవ్యాలు తీసుకురావడానికి చాలామంది స్త్రీలు ఉన్నారు, కానీ స్పెసిఫిక్గా సొలొమోను పేరు రాస్తున్నాడు. ఎందుకంటే ఆమె చాలా యాక్టివ్ పార్ట్ తీసుకున్నది అన్నమాట. ప్రభువుకు సమీపంగా ఉన్న వ్యక్తి అన్నమాట. ఇంకా మనము సొలొమోను గురించి ఇంకా ఆలోచిస్తుంటేనండి, లూకా సువార్త 8వ అధ్యాయంలో మొదటి 3 వచనాల్లోనండి స్త్రీల గురించి ఇన్ జనరల్ రాస్తూ ఒక చాలా విలువైన విషయాన్ని రాస్తాడు. చూడండి, లూకా సువార్త 8 మొదటి 3 వచనాలు. ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులు, అపవిత్రాత్మలు, వ్యాధులు పోగొట్టిన కొందరు స్త్రీలు, అనగా 7 దయ్యములు, మగ్దలేనే మరియ అనబడి మరియయు, హేరోదు యొక్క గృహనిర్వాహకుని భార్య అయిన యోహాను, సుసన్నయు ఆయనతో కూడా ఉండరి. వీరును ఇతరులనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు. వారికి కలిగిన ఆస్తితో ఏం చేస్తున్నారట అంటే అర్థం ఏంటి? వాళ్ళ డబ్బులు తీసి ప్రభు కొరకు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు అనేకుల స్త్రీలలో సొలొమోను కూడా తప్పకుండా ఉండి ఉంటుంది. ఎందుకంటే ఆమె కష్టంలో ప్రభు దగ్గరే ఉంది. అంతేకాకుండా సిలువ వేసినప్పుడు, తర్వాత సమాధి చేయబడినప్పుడు ప్రతి చోట కూడా మనం గమనిస్తుంది ఏంటంటే ఆమె ప్రభువుకి చాలా సమీపంగా ఉన్న వ్యక్తి. షీఈ్ వెరీ క్లోజ్ అనమాట. మనం ఇదే లక్షణాన్ని మనం యోహానులో మనం చూసాం, యాకోబులో చూస్తున్నాం. యోహాను కూడా ప్రభువుకి ఎలా ఉన్నాడండి? సమీపంగా ఉన్నాడు. ఇది ఎలా వచ్చిందండి అంటే తల్లిలో లక్షణం చూశాడు. నేను కూడా ఆ ప్రభుతో సమీపంగా ఉండాలన్న లక్షణాన్ని తను నేర్చుకున్నాడు అనమాట. నేను ఈ విషయాన్ని ధ్యానిస్తూ ఉంటే నాకు ఇంకొక స్త్రీ జ్ఞాపకం వచ్చింది బైబిల్లో. ఆమెకున్న లక్షణాలు కూడా తన కుమారుల్లో కనిపించాయి. ఎవరో తెలుసా? హన్నా. తిమోతి తల్లి ఎవరు? అవ్వ లూయి, తల్లి యూనికే, కుమారుడు తిమోతి. హన్నా తన కుమారుడు ఎవరు? సమూయేలు. నేను హన్నా జీవితాన్ని ధ్యానిస్తున్నప్పుడు అండి ఎన్ని లక్షణాలు కనిపించాయో. హన్నాలో కనపడుతుంది అదే లక్షణం కుమారులో కనపడుతూ ఉంటుంది అనమాట. ఎలా చెప్పారండి అంటే మీకే చూపిస్తాను చూడండి. ఒకసారి మొదటి సమూయేలు తీయండి. అంటే ఇది ఎందుకు చెప్తారంటే తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క ప్రభావం ఖచ్చితంగా ఎవరి మీద ఉంటుంది? పిల్లల మీద ఉంటుంది. పిల్లలు తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు భక్తి విషయాలు. అంటే మనకు రానివి మన బిడ్డలకు నేర్పలేమన్నమాట. ఆ విషయాన్ని చెప్పడానికి ఈ విషయాలు తీసుకొస్తున్నాను. మొదటి సమూయేలు మొదటి అధ్యాయంలో కొన్ని లక్షణాలు మేము చూపిస్తాను చూడండి. హన్నా మొదటి అధ్యాయంలో దేవుని సన్నిధిలో ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. ఆ విషయం మనకి తెలుసు. ఎక్కడ? మొదటి అధ్యాయం 10వ వచనం. బహు దుఃఖక్రాంతురాయిల వచ్చి యెహోవా సన్నిధి ప్రార్థన చేయించు బహు ఏడ్చున్నది. సో హన్నాలో ఉన్న లక్షణం ఒకటి ఏంటండి? తనకు కష్టం వస్తే దేవుని సన్నిధిలో ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు సమూయేలులో ఆ లక్షణం ఉందా అని చూస్తే ఇంకో వచనం మీకు చూపిస్తాను చూడండి. మొదటి సమూయేలు 12:23 చూడండి. సమూయేలు ప్రార్థన గురించి తన ఇచ్చిన స్టేట్మెంట్. మొదటి సమూయేలు 12:23. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడునగుదును. చూడండి, నేను కానీ ప్రార్థన చేయకపోతే ఏం చేసినట్టు? పాపం చేసినట్టు. అంత సీరియస్గా తీసుకుంటున్నాడు ప్రార్థనను. నేను కానీ ప్రార్థన చేయకపోతే అది దేవుని దృష్టిలో ఏంటి? పాపం. సమూయేలు నీకు ఎలా వచ్చింది అంత ప్రార్థన అంత విలువైనదన్న సంగతి, అలాంటి లక్షణం నీకు ఎలా వచ్చిందయ్యా అంటే తల్లిలో ఆ లక్షణం ఉందన్నమాట. ఇంకోటి తెలుసా అండి, హన్నాలో ఉన్న ఇంకో లక్షణం ప్రభుని స్తుతించటం, ప్రభుకి మొక్కటం. మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. బిడ్డనిచ్చిన తర్వాత హన్నా ఏం చేస్తుంది? దేవుణ్ణి స్తుతిస్తుంది. నోరు తెరిచి ప్రభుని స్తుతిస్తుంది. బాలుడైన సమూయేలు గురించి చూస్తే
దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన మొక్కుతాడు అంటండి. ఎక్కడ రాస్తుంది ఆ మాట చూడండి, మొదటి సమూయేలు 1:28. మొదటి సమూయేలు 1:28. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను, తాను బ్రతుకునే దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. యెహోవాకు అక్కడనే ఏం చేశాను? మ్రొక్కెను అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుణ్ణి ఆరాధించను, దేవుణ్ణి స్తుతించను అని అర్థం అన్నమాట. మ్రొక్కడం అంటే నమస్కారం పెట్టి వచ్చేయడం కాదు. మ్రొక్కడం అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి ఏం చేయడం? ఆరాధించడం, స్తుతించడం. మ్రొక్కడం అంటే అర్థం ఏంటంటే ఆయన ముందు సాష్టాంగపడి ఆయన ఘనపరచడం. బాలుడైన సమయంలో దేవుని స్తుతించాలన్న లక్షణం ఎలా వచ్చిందండి అంటే, తల్లి నోరు తెరిచి ఏం చేస్తుంది? స్తుతులు చెల్లిస్తుంది. సో తల్లిలో ఉన్న ప్రార్థన లక్షణం బిడ్డలో కనపడుతుంది, సమయంలో కనపడుతుంది. తల్లిలో ఉన్న స్తుతించే లక్షణం బిడ్డలో కనపడుతుంది. మీకు తెలుసా అండి, తల్లిదండ్రులుగా మీరు ఆరాధించడానికి సమయం ఇచ్చినప్పుడు మీరు స్తుతిస్తున్నారు అనుకోండి, మీ బిడ్డలు మిమ్మల్ని గమనిస్తున్నారే, అమ్మో మా అమ్మగారు దేవుని స్తుతించారు, మా నాన్నగారు దేవుని స్తుతించారు, నేను కూడా అవకాశం వచ్చినప్పుడు నేను కూడా దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. యు ఆర్ టీచింగ్ యువర్ చిల్డ్రన్. మనమే మౌనంగా ఉండి మన కాదులే మనం సైలెంట్గా ఉందాం అని అనుకుంటే మీ బిడ్డలకు రాదు అనుకుంటాం. కానీ మనం మన బిడ్డలకి మాదిరా చూపించాలన్నమాట. ఏది మనల్ని ఆపుతుంది ప్రార్థన చేయడానికి? ఏది మనల్ని ఆపుతుంది స్తుతించడానికి? దేవునికి మన ప్రార్థన చేస్తుంది, దేవునికి మనం స్తుతులు చెల్లిస్తుంది. బిడ్డలు గమనిస్తున్నారు, అది మనలో ఉన్న లక్షణమే మన బిడ్డల్లోకి వస్తుంది. ఇంకోటి తెలుసా అండి, హన్నాలో నేను ఇంకోటి గమనించింది ఏంటంటే, ఆమె దేవుని దగ్గర నేను నీకు సేవకురాలను అని చెప్పి కనీసం 3 సార్లు అంటది. దాసురాలు, సేవకురాలు. ఎక్కడ చూడండి, మొదటి సమూయేలు 1:11 3 సార్లు అంటది ఆ మాట. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడలు. ఏమంటుంది చెప్పండి? 3 సార్లు ఒకే మాట నొక్కి చెప్తుంది. ఏంటి? నేను నీకు సేవకురాలు అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నాకు యజమాని, నేను నీకు దాసురాల్ని. అంటే నువ్వు ఎలా చెప్తే నేను అలాగా చేస్తాను. ఓకే, ఇప్పుడు చూడండి, సమయంలో ఆ లక్షణం వచ్చిందని ఎలా చెప్పగలరండి అని అంటే, ఇక్కడ సమూయేలు దేవుని సన్నిధిలో మొదటి సమూయేలు 2:11 ఒకసారి చూడండి ఏం చేస్తున్నాడు. మొదటి సమూయేలు 2:11. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళి పోయెను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. యెహోవాకు ఏం చేస్తున్నాడట? పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య ఎవరు చేస్తారు? సేవకులు, దాసులు ఏం చేస్తారు? పరిచర్య చేస్తారు. తల్లి అంటుంది, నేను నీకు సేవకురాలని. కొడుకు వచ్చి అంటున్నాడు, చేస్తున్నాడు, చిన్నోడే, నేను దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తాను. తల్లిలో ఉన్న లక్షణమే ఎవరిలో కనపడుతుంది? బిడ్డలో కనపడుతుంది. ప్రార్థన చేస్తుంది, బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు. స్తుతులు చెల్లిస్తుంది, బిడ్డ స్తుతిస్తున్నాడు. తల్లి సేవకురాలు అంటుంది, బిడ్డ కూడా నేను కూడా దేవునికి పరిచర్య చేస్తాను అంటున్నాడు అన్నమాట. ఇంకా మొదటి సమూయేలు 1:11 ఇంకొక లక్షణం నాకు కనిపించింది. అదేంటో చూడండి, హన్నాలో నీ అన్న మాట ఉపయోగిస్తుందండి. చూడండి ఎన్నిసార్లు అంటది ఆ మాట. నీ అంటది. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లని దయచేసి. ఏ మాట అండి? పదే నొక్కి చెప్తుంది. నీ నీ అంటే అర్థమేంటో తెలుసా? నీకు నాకు ఒక వ్యక్తిగత సంబంధం ఉందండి. నాకు దేవునికి ఒక వ్యక్తిగత సంబంధం ఉందండి. నేను ఆయనకి ఏంటి? సేవకురాల్ని. ఆయనకి నాకు ఒక పర్సనల్ రిలేషన్షిప్ ఉంది. ఆయన యజమాని, నేను ఆయనకే దాసురాల్ని, ఆయనకే, ఇంకెవరికి కాదు, ఆయనకి మాత్రమే. ఆయనకి నాకు ఒక వ్యక్తిగత సంబంధం ఉంది అంటుందన్నమాట. ఈ విషయం ఎందుకంటే అంత ఇంపార్టెంట్ అంటే, అదే మొదటి సమయంలో ఇంకో 2 ఉన్నారు, హోఫ్ని, ఫినెహాస్. వాళ్ళు పరిచర్య చేసేస్తున్నారు, కానీ వాళ్ళకి దేవునికి సంబంధం ఎలా చెప్పారండి అని అంటే చూడండి మీరే. మొదటి సమూయేలు 2:12. మొదటి సమూయేలు 2:12. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉన్నారు. అయ్య బాబాయ్, వాళ్ళు యెహోవాను ఎరగని వారే అంటే అర్థం ఏంటి? వాళ్ళకి దేవునికి అసలు సంబంధం లేదు. కానీ
బలులు అర్పించేస్తున్నారు, వాక్యాలు చెప్పేస్తున్నారు, యాజకులు చేసే పనులన్నీ చేసేస్తున్నారు. కానీ వాళ్ళకి దేవునికి ఏమి లేదంటండి, సంబంధమే లేదు. కానీ ఇక్కడ హన్నా అంటుంది, నేను నీకు ఏంటి సేవకుడు, నీకు నాకు ఒక వ్యక్తిగత సంబంధం ఉంది. ఇప్పుడు సమూయేలుకి ఆ లక్షణం ఉందని ఎలా తెలుస్తుందండి అని మీరంటే, సమూయేలు నీ దాసును సెలవిమ్ము అంటాడు, అంతే కదండి. ఎక్కడ? మొదటి సమూయేలు 3వ అధ్యాయము 10వ వచనం, 1 శామ్యూయల్ 3:10 చూడండి. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడను ఆలకించున్నాడు ఆజ్ఞ. ఏంటండి సమూయేలుకి నేను నీ దాసుడిని అని చెప్పి అలాంటి లక్షణం ఎలా వచ్చిందండి? తల్లి ఏమంటుంది, నేను నీ సేవకుడు. ఇవన్నీ కూడా మనకు అర్థమవుతున్నాయి. ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ప్రభావం ఖచ్చితంగా ఎవరి మీద పడుతుంది? పిల్లల మీద పడుతుంది. అందుకోసం పేరెంటింగ్ అంత ఇంపార్టెంట్ అండి. తల్లిదండ్రులు యొక్క పెంపకం అంత ప్రాముఖ్యం. బిడ్డలు భక్తిగా ఎదగాలి అంటే ముందు నీకు ఆ భక్తి ఉండాలండి. నీకు రాని ఈత నువ్వు బిడ్డలకి నేర్పలేవు. బిడ్డలకి ఈత నేర్పించాలంటే నీకు ముందది రావాలి. నీకు రాని భక్తి జీవితం నీ బిడ్డలకి నేర్పలేవు. సలోమిలో మనం చూసాం, ప్రభుకి ఎంతో అన్యోన్యంగా ఉంది. షీఈస్ వెరీ క్లోజ్ అనమాట ప్రభుతో. యోహాను, యాకోబు, మనం కూడా ప్రభుతో ఎలా ఉండాలి? అన్యోన్యంగా ఉండాలి. ఎందుకంటే అమ్మ ప్రభుతో ఎంతో అన్యోన్యంగా ఉంటుంది, ప్రభు మీద ఆధారపడేది, ప్రభుకి ఎంతో పరిచర్య చేసేది. ఆయన కష్టంలో కూడా, ఆయన సిలువు దగ్గర ఆమె ఉంది, ఆయన మరణించిన తర్వాత కూడా తనే వెళ్ళి సుగంధ ద్రవ్యాలన్నీ మోసుకొని వెళ్ళి తీసుకెళ్తుంది. ప్రభు ఎంతో ప్రేమించింది ఆమె. మనం కూడా ప్రభుని ప్రేమించాలి. బిడ్డలు మనల్ని గమనిస్తున్నారండి. సండే స్కూల్లో కొంత నేర్చుకుంటారు, స్కూల్లో అదేం నేర్చుకోరు. స్కూల్లో భక్తి రాదు, ఇంకా పాడు చేసే లక్షణాలు బోల్డని కనపడుతూ ఉంటాయి ఎక్కడ? స్కూల్లో. కానీ భక్తి ఎక్కువ నేర్చుకునేది ఎక్కడ తెలుసా? ఇంట్లో. ద హౌస్ ఈస్ట్ ఆర్ వెస్ట్, హౌస్ ఇస్ ద బెస్ట్. అంటే ఇంట్లోనే అది నిజమైన స్కూల్ అండి. బిడ్డలు తండ్రిని చూస్తున్నారు, తల్లిని చూస్తున్నారు, వాళ్ళు మోకరిస్తున్నారు. నువ్వు చెప్పవసరం లేదు, వాళ్ళు కూడా ఏం చేస్తారు? మోకరిస్తారు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ అన్నమాట ఉంది. నువ్వు ఉదయాన్నే లేచి బైబిల్ తీసి చదువుతున్నావు, పిల్లలు రోజు గమనిస్తున్నారు. చిన్నపిల్లలు నువ్వు చెప్పవసరలే, వాళ్ళు కూడా బైబిల్ తీస్తారు. వాళ్ళకి అర్థమైపోయినా బుక్ తీస్తారన్నమాట. ఏంటంటే తండ్రిలో ఆ లక్షణం కనిపించింది, బిడ్డల్లో కూడా లక్షణం వస్తుంది అన్నమాట. ఇంకోటండి, మనలో ఏ చెడ్డ లక్షణాలు ఉన్నాయో ఆ చెడ్డ లక్షణాలు కూడా బిడ్డలకి మనము నేర్పించేస్తూ ఉంటాం. నేను చాలా కాలం క్రితం ఈనాడు పేపర్ మా ఇంటికి వచ్చేదనమాట. ఈనాడు పేపర్లో ఒక కార్నర్లో ఒక జోక్స్ ఉండేవి, ఇది సంగతి అని ఉండేది. ఎంతమంది జ్ఞాపకం ఉంది? ఇది సంగతి ఏంటది? ఇది సంగతి అని చెప్పి చిన్న కార్టూన్ ఉండేది కదా. November 14th ఏంటి? చిల్డ్రన్స్ డే కదా. చిల్డ్రన్స్ డేకి ఒక కార్టూన్ వేశారు, ఇప్పటికీ గుర్తుండిపోయింది. అది ఏంటంటే ఒక పిల్లోడు వాళ్ళ చెల్లిని కొడుతున్నట్టు ఫోటో వేశాడు. కిందన క్యాప్షన్ ఏం పెట్టాడంటే, ఇదిగో చెల్లి, నేను చెప్పినట్టు నువ్వు వినలేదు అనుకో, నాన్న అమ్మను కొట్టినట్టు నేను నిన్ను కొడతాను అని అంటున్నాడు. ఆ చిన్న జోక్లో కానీ ఎంత అద్భుతమైన సత్యం ఉందో ఆలోచించండి. ఆడు అంటున్నాడు ఏంటంటే, నాన్న అమ్మను కొట్టినట్టు నేను నిన్ను కొడతాను. అంటే వీడికి కొట్టడం ఎక్కడి నుంచి నేర్చేసుకున్నాడు? నాన్న దగ్గర చూస్తున్నాడు అంతే. నాన్న ఎప్పుడు చెప్పలేదే చెల్లిని ఇలా కొట్టాలరా అని. వాడు చేస్తుంది, అలాగా వచ్చేస్తుంది అనమాట. యువర్ టీచింగ్. వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు మనల్ని అనమాట. తల్లిలో అన్యోన్యత నేర్చుకున్నారండి. మరి తండ్రి దగ్గర ఏమి నేర్చుకున్నారండి? తండ్రి ఎవరెంతకి? జబదీ కదండి. జబదీ దగ్గర ఏం నేర్చుకున్నారండి అంటే, జబదీ అసలు ఎవరో తెలుసా? జబదీ ఒక కష్టజీవి. ఆయన ఎవరండి? ఆయన కష్టజీవి. జబదీ గురించి ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. మార్కు సువార్త 1:20. మార్కు సువార్త 1:20. వెంటనే ఆయన వారిని పిలువగా, వారు తమ తండ్రి అయిన జబదయిని ధోనిలో జీతగాండ్రను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఇప్పుడు జబదీ గురించి ఇక్కడ చదువుతున్నప్పుడు ఒకటి అర్థమైపోతుంది. ఇక్కడ 20వ వచనంలో జబదయికి
ఒక బిజినెస్ ఉంది ఇక్కడ. ఏంటి ఆ బిజినెస్? ఫిషింగ్ బిజినెస్, చేపలు పట్టే వ్యాపారం అనమాట. అంతేకాదు జీతగాండ్రు అన్న మాట అంటున్నాడు ఇక్కడ. జీతగాండ్రు అంటే అర్థం ఏంటి? ఎంప్లాయీస్ అనమాట. అంటే ఆయన ఈ బిజినెస్లో చాలామందిని ఎంప్లాయ్మెంట్ తీసుకున్నాడు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నాడు. ఈయనకి బోట్స్ ఉన్నాయి, ఈయనకి వలలు ఉన్నాయి. అంతేకాదండి, సొంత కొడుకులకు కూడా ఆ పని నేర్పించి వాళ్ళను కూడా ఆయన ఫిషింగ్ బిజినెస్లో పెట్టుకున్నాడు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే జెబెదయి చాలా కష్టజీవి, సోమరపోతు కాదు, చాలా కష్టపడే వ్యక్తి. తండ్రి కష్టపడే వ్యక్తి బిడ్డల్లో కూడా అదే లక్షణం వచ్చింది. ఇప్పుడు యోహాను యాకోబు ఏం పని చేస్తారండి? వాళ్ళు ఏం పని చేస్తారు? వాళ్ళు జాలరులే. ఎక్కడి నుంచి వచ్చిందండి వాళ్ళకి ఆ పని? తండ్రి దగ్గర నేర్చుకున్నారు. తండ్రి కష్టపడే వ్యక్తి, మేము కూడా ఏం చేయాలి? కష్టపడాలి. సో ఇన్ఫ్యాక్ట్ బైబిల్లో మనం గమనిస్తేనండి, విశ్వాసలో ఉండే ఒక లక్షణం ఏంటంటే కష్టపడే లక్షణం. విశ్వాసలో ఉండే ఒక లక్షణం ఏంటంటే చెప్పండి, కష్టపడే లక్షణం. ఎందుకండి అంటారు? కష్టపడమని చెప్పిందే ఎవరో తెలుసా? దేవుడు. చాలామంది విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలి, అదండి ఆజ్ఞ అని అంటారు. కానీ అదే ఆజ్ఞలో ముందు భాగం ఒకటి ఉంది. 6 దినములు మీరు, ప్రభు ఏమన్నాడు? అది ఆజ్ఞ అండి, అది ఆ కంప్లీట్ అదొక ఆజ్ఞ. 6 దినాలు మీరు కష్టపడాలి, 7వ దినాన్ని విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. మీరు చదవండి కావాలంటే, కష్టపడండి అని చెప్పి దేవుడు ఆజ్ఞ రూపంలో రాశాడు. అది నిర్గమాకాండం 20వ అధ్యాయము 9-10 వచనాలు. నిర్గమాకాండం 20వ అధ్యాయము 9-10 వచనాలు. అది చాలు, ఆ లైనే మనకు కావాలి. చూడండి, 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయో చేయవలెను. సో 20వ అధ్యాయము 9వ వచనంలో క్లియర్గా ఏముంది చెప్పండి? 6 దినాలు నువ్వేం చేయాలి? తిని పడుకోవాలి అనంతా. ఏం చేయాలి? ఏం రాసింది ఇక్కడ? కష్టపడాలి. సో కష్టపడే పని మనిషికి చెప్పింది ఎవరు? దేవుడు. కష్టపడకపోతే దేవుని ఆజ్ఞనే మీరినట్టు. ఆజ్ఞ అతిక్రమం ఏంటండి? చాలామంది అరే ఈరోజంతా ఏం చేసావురా అంటే, అదే ఖాళీగా ఉన్నాను, నేను ఏం చేయలేదన్నా. పాపం చేసావు. నువ్వేం చేసావు తెలుసా? పాపం చేసావు. అంటే అర్థం ఏంటి? దేవుడు కష్టపడమని చెప్తే నువ్వు ఖాళీగా వేస్ట్ చేసావు ఒక 24 గంటలు. కొంతమంది అంటే సంవత్సరాల తరబడి ఖాళీగా ఉండి ఏమీ చేయరన్నమాట. ఏం చేస్తున్నారంటే, ఒక ఫాదరు బాధతో చెప్పాడు అన్నమాట ఒక మాట. ఏంటో తెలుసా? ఏమంటే మీ అబ్బాయి ఏం చేస్తున్నాడండి అంటే, ఎయిర్ ఫోర్స్ అండి అని అన్నాడు. మీకు అర్థమైపోయింది ఏంటడా? ఎయిర్ ఫోర్స్ అండి అన్నాడు. నేను వెంటనే అది నమ్మేసి అన్నాను, అంటే ఎక్కడండి బేస్? ఎక్కడండి? వైజాగ్, హైదరాబాదే? ఎక్కడ బేస్ అంటే, ఏం లేదండి, గాలి తిరుగుతున్నాడండి. గాలి తిరుగుతున్నాడండి, ఏం చేయడు, తినడం, టీవీ చూడడం, పడుకోవడం, ఊరి మీద. పాపం అండి. మీరు అనుకుంటున్నారు అది పాపం కాదేమో అనుకుంటున్నారు. ఆయన అన్నాడు, సమయమును మీరు సద్వినియోగం చేసుకోండి. అంటే నువ్వు సద్వినియోగం కాదు, దాన్ని ఏం చేస్తున్నావు అంటే దుర్వినియోగం చేస్తున్నావు. యు ఆర్ వేస్టింగ్ ఇట్. ఇట్స్ సిన్. అది పాపం. అది సమయం అన్నది ఎలాంటిదంటే బ్రిడ్జ్ కింద నీరు లాంటిది అంటండి. బ్రిడ్జ్ కింద నీరు చూడండి. బ్రిడ్జ్ దేని మీద ఉంటుంది? ఒక నది మీద ఉంటుంది బ్రిడ్జ్. వాటర్ అలాగే కింద నుంచి వెళ్ళిపోతుంది. నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే ఏమవుతుంది? వెళ్ళిపోయే వాటర్ మళ్ళీ వెనక్కి రాదు. టైం అంతే. ఒక్కసారి వన్స్ వేస్టెడ్ ఈజ్ వేస్టెడ్, అంతే. దేవునికి ఆయుష్ ఇచ్చాడు. ఆయుష్ని ఆయన మహిమ కొరకు నువ్వు వాడాలి. ఆయన చిత్తం ఏంటో నీకు తెలియజేస్తుంటాడు. కష్టపడాలన్నమాట. 6 దినాలు నువ్వేం చేయాలి? కష్టపడాలి. నువ్వు కష్టపడట్లేదంటే పాపం చేస్తున్నట్టు. జెబెదయి దానికి మాదిరి చూపించాడు అనమాట బిడ్డలకి. నాన్న నేను ఎలాగైతే కష్టపడుతున్నాను మీరు కూడా ఏం చేయాలి? కష్టపడండి. అయితే 7వ దినాన ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చేయాలి. దేవుని మనం స్తుతులు చెల్లించుకోవాలి. 7 రోజులు కష్టపడిపోండి అని అనట్లేదు దేవుడు. అక్కడ కూడా క్లారిటీ ఇచ్చాడు దేవుడు. 6 రోజులు మీ కష్టపడాలి. 7వ రోజు నాతో గడుపు, నన్ను ఆరాధించు, నాతో సంతోషించు. ఎందుకంటే నువ్వు కష్టపడాలంటే, నీ కష్టార్జిత నువ్వు అనుభవించాలంటే కూడా ఇచ్చేది ఎవరు? నేను కదా. నన్ను ఆరాధించు, నాతో గడుపు, నా వాక్యం విను, నీ జీవితాన్ని సరి చేసుకో. సో జెబెదయి ఏమో కష్టపడడానికి మాదిరి చూపించాడు. సొలొమోను ఏమో దేవునితో సమీపంగా ఉండడానికి మాదిరి చూపించింది. ఇద్దరు లక్షణాలు కూడా బిడ్డల్లో కనిపించిందండి. బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా? ఏ కష్టము చేసినను
లాభమే కలుగునని ఉంది. ఎక్కడ రాస్తుంది తెలుసా మాట? ఏ కష్టం చేసినా ఏం కలుగుతుందట? లాభమే కలుగుతుందట. ఎక్కడ? సామెతలు అంటే పాయింట్ వచ్చింది కాబట్టి చెప్పాలని ఆశపడుతున్నాను. సామెతలు 14:23 ఒకసారి చదవండి. ఏ కష్టము చేసినను లాభమే. సో నీ జీవితంలో లాభాన్ని అనుభవించాలంటే ఏం చేయాలి? పరీక్షకు ఎలా సిద్ధపడాలి తెలుసా? కొంతమంది 1 డే బ్యాటింగ్ చేస్తారు. అంటే ఏంటి? ఇప్పుడు రేపు ఉదయం ఎగ్జామ్, ఈవేళ తీస్తున్నాడు బుక్కు. అది ఇన్ని రోజులన్నీ ఏం చేసావు? ఆ రాత్రంతా చదివేస్తాడట. ఏది పడుకోకుండా. ఈ రోజులన్నీ ఏం చేసావు నువ్వు? వేస్ట్ చేశానండి. పాపం చేసావు. దేవుడు నీకు ఎంత టైం ఇస్తే చదవకుండా ఆఖరి రోజు కూర్చొని తర్వాత చదివేస్తావా? దాట్స్ సిన్. ప్రభు అంటున్నాడు, నువ్వు కష్టపడితే ఖచ్చితంగా నేను నీకేమిస్తాను? లాభం ఇస్తాను. దేవుడు ఇంకోటి ఒక మాదిరిని పెట్టాడు. ఎలా కష్టపడాలంటే తెలుసా? 14:4 చూడండి. ఎద్దులు లేని చోట గాది యందు ధాన్యం ఉండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. అంటే విస్తారమైన వచ్చుబడి. అలాంటి లాభం పొందాలి అంటే ఎలా కష్టపడాలట చెప్పండి? దేవుడు ఏ మాదిరి పెట్టాడు? ఎద్దులా కష్టపడాలని అంటున్నాడు. నిజంగా చెప్పడానికి కష్టం అనిపించిన, వినడానికి కష్టం అనిపించిన, ఎద్దులా కష్టపడాలట, ఆక్స్లాగా. ఇప్పుడు చూడండి, పొలం దున్నేటప్పుడు ఏది దున్నుతుంది? ఒక ఎద్దు ఏం చేస్తుంది? దున్నుతుంది కదా. దాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నమాట. దేవుడు అంటున్నాడు, అలా కష్టపడు, నేను నీకు లాభాన్ని ఇస్తాను. జబదే అది చూపిస్తున్నాడు అనమాట. నేను కష్టపడే వ్యక్తిని, దేవుడు నాకు బలం ఇచ్చాడు, కుటుంబం కోసం కష్టపడుతున్నాను, మీరు కష్టపడిన అంటున్నాడు. సలోమి, ప్రభుతో ఎంతో అన్యోన్యమైన సహవాసం నాకుంది, మీరు అన్యోన్యంగా ఉండాలి దేవునితో. సో తల్లిదండ్రులనే దేవుడు వాడుకున్నాడు వాళ్ళని ఆయన రూపంలోకి చెక్కడానికి. అది మొదటి పాఠం మనం నేర్చుకున్నాం. రెండవ పాఠం, కోపిష్ఠులైన యాకోబు యోహాన్ని ప్రేమించే వ్యక్తులుగా మార్చాడండి ప్రభు. మళ్ళొకసారి చెప్తాను. 2 పాయింట్ ఏంటండి? వీళ్ళిద్దరు ఎవరంటండి? యాకోబు, యోహాను భయంకరమైన కోపిష్ఠులు. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో తెలియదు, కానీ మొత్తానికి భయంకరమైన కోపిష్ఠులు వీళ్ళు. ఎలా చెప్పారండి అంటే, యేసు ప్రభు వీళ్ళకి ఒక పేరు పెట్టారు. ఏం పేరు పెట్టాడు తెలుసా మీకు? ప్రభు ఒక పేరు పెట్టాడు. మార్కు సువార్త 3:17. మీరు చూసి చెప్పాలి నాకు. మార్కు 3:17. ఇక్కడ ప్రభు వారికి పెట్టిన పేరేంటి? జబదయి కుమారుడుగు యాకోబు, అతడు సహోదరుడుగు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గేసు అని పేరు పెట్టిన. బోయనెర్గేసు అనగా ఉరిమెడి వారని అర్థము. వాళ్ళకి చూడండి, ఆ పేరుకి ప్రభు ఒక పేరు పెట్టాడు. ఆ పేరుకి అర్థం కూడా ఇక్కడ రాశారు. ఏంటంటే ఉరిమెడివారు. ఉరిమెడివారు అన్న మాటకి అర్థం ఏంటంటే, శత్రువుని ప్రేమించని లక్షణం కలిగిన వారు. శత్రువుని వాళ్ళు ప్రేమించరు. ఎవడన్నా వాళ్ళతో పెట్టుకున్నాడంటే వాడు అంతు చూసే వరకు వదలరు అనమాట. ఆ టైప్ వీళ్ళు. ఎవరన్నా వాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళంతు చూసే వ్యక్తి అనమాట. ఇది ఎలా చెప్పారండి వీళ్ళు కోపిష్ఠులని అంటే? 2 వచనాలు మీకు చూపిస్తాను. వాళ్ళ లక్షణం ఏంటో బయటపడుతుంది చూడండి. చాలా కోపిష్ఠులు. ఒక రకంగా ఇలాంటి లక్షణం ఉన్న వాళ్ళు దేవుని సేవకు పనిచేయరనమాట. లూకా సువార్త 9:54. లూకా సువార్త 9:54. ఇక్కడ వాళ్ళకి ప్రభు ఎందుకు బోయనెర్గేస్ అనే పేరు పెట్టడం ఇక్కడికి అర్థం అవుతాయి. శిష్యులైన యాకోబును యోహాను అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడుగగా. చూడండి, వీళ్ళకి కోపం వచ్చిందంటే. ఎంత కోపం వచ్చిందంటే, ఇంతకీ ఎవరి మీద కోపం వచ్చింది? ఆ పైన మీరు గమనిస్తే సమరయ్యల మీద కోపం వచ్చింది. ఎక్కడ చూస్తుంది? కొంచెం పైకి వెళితే మీకు 52లో మీకు కనపడుతుంది చూడండి. తనకంటే ముందుగా దూతను పంపాను, వారు వెళ్ళి ఆయన సిద్ధం చేయాలని ప్రవేశించారు. ఆయన యెరూషలేమునకు వెళ్ళి చేర్చుకోలేదు. శిష్యులు వాళ్ళు ఏంటంటే యెరూషలేమునకు వెళ్ళి సభీముఖముడైనందున వారు ఆయనను చేర్చుకోలేదు. అంటే సమరయులు ప్రభుని ఏం చేయలేదట? చేర్చుకోలేదు. అది ప్రాబ్లం. శిష్యులైన యాకోబు, యోహాను అది చూచి ప్రభుని చేర్చుకోలేదని వాళ్ళకి చాలా కోపం వచ్చట. ప్రభువా, మేము ఇప్పుడు ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాం,
ఏంటో తెలుసా ప్రార్థన? ఆకాశం నుంచి ఏం రావాలి? అగ్ని వచ్చి మొత్తం సొదొమ గుమార ఎలా తగలబడిపోయిందో, మొత్తం సమరయ అంతా ఏమైపోవాలి? తగలబడిపోవాలి. అంటే ఇంతకుముందు ఏంటి వీళ్ళే తగలడేవారు, ఇప్పుడేమో ప్రార్థన చేసి మరీ ఏం రావాలని కోరుకుంటున్నారు? అగ్గొచ్చి మొత్తాన్ని కాల్చేయాలని కోరుకుంటున్నారు. మీరు గమనిస్తే అక్కడ ప్రభువా అని చెప్పి పైన 3 అన్న సంఖ్య ఉందో చూడండి. ప్రభువా అని పైన 3 అన్న సంఖ్య ఉందా? కింద ఏం రాస్తుంది చూడండి. ఏలియా చేసినట్టు. వెయిట్, ఇక్కడ 4 అన్న సంఖ్య కూడా ఎక్కడ ఉంటుందండి, మీరు గమనిస్తే. ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించని చెప్పి నెంబర్ 4 అన్న సంఖ్య ఉంది చూసారా? ఆ కిందన ఏముందో చూడండి. ఇప్పుడు కొన్ని ప్రాచీన ప్రాంతాల్లో మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరెరుగను, మనుష్య కుమారుడు మనుషులను ఆత్మను రక్షించుటకే కానీ నశింపచేయుటకు రాలేదని. చూడండి, ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? అలా నాశనం చేసాడనుక పాపుల్ని, అలాగా అసహించుకునే వారిని, ద్వేషించే వారిని కూడా సహితం ఆయన చేర్చుకోవడానికి ప్రభు వచ్చాడు. చేరదీసి వాళ్ళని రక్షించి, వాళ్ళ మనసు మార్చి, వాళ్ళ పరలోకం కోసం సిద్ధపరచడానికి వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు యేసయ్య. కానీ వీళ్ళు ఏం కోరుకుంటున్నారు? అగ్గొచ్చి శిక్షించాలి వీళ్ళని. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభు మనసు వీళ్ళకి అసలు లేదన్నమాట. శత్రువుని క్షమించే లక్షణం ప్రభు లక్షణం. శత్రువుని నాశనం చేయాల్సి అనిపించే లక్షణం ఎవరిదంటే యాకోబు, యోహాన్ అనమాట. అంటే క్వైట్ ఆపోజిట్. ఇంకో లక్షణం కూడా, ఇంకో ఇన్సిడెంట్స్ కూడా కనపడుతుంది ఆ పైన చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయంలోనే 49వ వచనంలో 49, ఏలినవాడ ఎవడో ఒకడు నీ పేరట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనక వానిని ఆటంకపరిచితమని చెప్పాను. ఇక్కడ ఇంకో సీన్ ఏంటి? యోహాను ఏలినవాడ ఎవడో ఒకడు నీ పేరట ఏం చేస్తున్నాడు? దయ్యములు వెళ్ళగొడుతున్నాడు. మేము చూసాం, వాడు మనలను వెంబడించినాడు కాడు కాబట్టి మేము ఏం చేసామండి? ఆటంకపరిచాం. అంటే వాడు మన బ్యాచ్ కాదు కాబట్టి వాడితో తగుపెట్టేసుకున్నాం, వాడిని కొట్టేసాం. ఆటంకపరచడం అంటే ఏంటి అర్థం? కొట్టేసాం అన్నమాట. అంటే మనకు వ్యతిరేకంగా ఉంటే వాడిని అంతు చూడాలన్నమాట. ఇది అసలు దేవుని లక్షణమే కాదండి. శత్రువుని ప్రేమించని లక్షణం. బోయనర్గేస్ అంటే ఏంటి చెప్పండి? శత్రువుల్ని ప్రేమించని లక్షణం. ఇదే యాకోబు, యోహాను కొంతకాలం అయ్యేటప్పటికి వీళ్ళు చాలా మార్పు కనిపించిందండి. శత్రువుని సహితం వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రేమించడం మొదలుపెట్టారు. ఇదే యోహాను ఒకానొక చోట ఒక మంచి మాట రాస్తాడు. ఆయనలో ప్రేమ పుట్టడానికి గల కారణం ఏంటి అనడానికి 2 వచనాలు రాస్తాడు, ఒక మంచి వచనాలు. మొదటి యోహాను 3:16 చదవండి. 1 John 3:16. అంటే ఆయనలో ఆ ప్రేమ పుట్టడానికి గల కారణం ఏంటి అన్నది రాస్తాడు చూడండి. మొదటి యోహాను 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎటుదో తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములు పెట్టబద్దులమై ఉన్నాము. ప్రభు ప్రేమించి మన కోసం ఏం చేశాడు? ప్రాణమే పెట్టాడు. కాబట్టి ఇది అర్థమైంది. కాబట్టి మనము కూడా మన సహోదరు నిమిత్తం ఏం చేయాలి? ప్రాణం పెట్టినంతగా మనము ప్రేమించాలి. ఇప్పుడు చూడండి, తనలో ప్రేమ కలగడానికి గల కారణం ఏంటి? ప్రభు ప్రేమను చూశాడు. నాలాంటి శత్రువుని, ఎంత కోపిష్ని ఆయన ఏం చేశాడు? ఎంతో ప్రేమించాడు. ప్రభు ప్రేమించు శిష్యుడు అంటున్నాడు చూసారా? అంటే ఇలాంటి యోహాన్ని, ఎంత కోపిష్ని ప్రభు ఏం చేశాడు? ప్రేమించాడు. ఎంత శత్రువు లాంటి నన్ను ప్రేమించాడు. నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. నా శిక్ష ఆయన భరించాడు. ఇంకోటి, నేను ఇందాక చెప్పాను కదా, యేసు ప్రభుని సిలువేసినప్పుడు అందరు శిష్యులు వెళ్ళిపోయినా కాలు దగ్గర ఉన్నది ఎవరు? యోహాన్. సో దగ్గర నుంచి ప్రభువుని గమనించింది ఎవరు? యోహానే. యోహాన్కి తెలుసు యేసు ప్రభు తప్పించుకోవాలంటే ఈజీగా తప్పించుకోవచ్చు, ఎందుకంటే ఆయనలో ఏ తప్పు లేదు. ఆయన వాదించుకోవచ్చు, కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. యేసు ప్రభు తిరిగి వాళ్ళని కొట్టాలంటే కొట్టగలడు. యోహాను సువార్తలో కొన్ని విషయాలు రాశాడు, ఇంకా వేరే సువార్తల్లో లేని లక్షణాలు రాశాడు. ఏంటో తెలుసా? ఆయన నేనే అనేటప్పటికి సైనికులు వెనక్కి వెళ్ళి పడ్డారట. ఇది ఇంకా అది మార్కు రాయుడు, మత్తయి రాయుడు, లోకా రాయుడు, కానీ యోహాను రాస్తాడు. అంటే యేసు ప్రభు అంత బలహీన సమయంలో కూడా ఎంతో బలవంతుడు. ఆయన జస్ట్ పలికితే చాలు తుల్లిపోతారు అందరూ. అయినా కూడా ఆయన మౌనంగా భరించాడు. ఎందుకు తెలుసా?
తను తాను అప్పగించుకున్నాడు. నా బదులు ఆయన శిక్ష భరిస్తున్నాడు. ఆయన కానీ శిక్ష భరించకపోతే నాకే ఆ శిక్ష పడాలి, కానీ నా బదులు శిక్ష భరించడానికి ఆయన మౌనంగా భరించాడు. ఎందుకంటే నేనంటే ఆయనకి ఎంతో ప్రేమ. ఆ ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఎంత దుష్టుడైన నా ఎడల అంత ప్రేమ చూపించాడు, నేను ఇతరుల ఎడల ఇంకేం చూపిస్తాను? కోపం కాదు, ఏం చూపిస్తాను? ప్రేమ చూద్దాం. సో ప్రభు ప్రేమ తన మనసుని కదిలించింది అన్నమాట. ఇదే 1 యోహాను 4:8 కూడా ఇంకో మంచి మాట, ఇంకో గట్టి మాట అంటాడు చూడండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఒకవేళ నాలో ప్రేమ లేకపోతే అసలు ప్రభుకి నాకు అసలు సంబంధమే లేదంటున్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. సో మనలో బైబిల్ అంతా వచ్చేసండి మనకి, కానీ ప్రేమ లేదండి అంటే దాని అర్థం ఏంటి? అసలు ప్రభుకి మనకు అసలు సంబంధమే లేదు. ప్రభు ప్రేమ నీకు అర్థం కాలేదన్నమాట. శత్రువు లాంటి నన్ను ఆయన ప్రేమించాడు, నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు. యోహాన్ ఇంకా చాలా గమనించాడు ప్రభుని. ఉట్టి ప్రాణం పెట్టడం చోటే కాదు, శిష్యులందరూ ఆయన వదిలేసి వెళ్ళిపోయారు, ఆయన అరెస్ట్ చేశారు, మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు. అంతేకాదు, మిమ్మల్ని మనుషుల పట్టు జాలరగా చేస్తారంటే వాళ్ళు వెళ్ళిపోయి చేపలు పట్టుకుంటున్నాడు. ప్రభు విసుక్కోవాలి అసలు, కానీ అలాంటి వాళ్ళని విసుక్కోకుండా, పిల్లలారా ఏమన్నా మీ దగ్గర ఏమైనా ఉన్నాయా, చేపలు ఉన్నాయా? ఏమీ లేవు, రాత్రంతా కష్టపడ్డాం కానీ ఏమీ లేవు. ఆ కుడి పక్కన వేయండి, మీకు పడతాయి. వేసేటప్పటికి నిజంగానే పడతాయి. ఈ లోపల యోహానే చూస్తాడు, అయ్య బాబోయ్ అది ఎవరు? ప్రభు అనేటప్పటికి ఈ లోపల పక్కన పేతురు, మొత్తం అప్పటికే ఆయన వస్త్రాలు ఏమి లేవట. వెంటనే బట్టలు వేసుకొని పరుగుడుకుని ప్రభు దగ్గరకు వచ్చేస్తాడు అన్నమాట. ఇవన్నీ చూశాడు. మళ్ళీ ఎంత ప్రేమగా మాట్లాడతాడు, ఆయన మాటను ధిక్కరించి మళ్ళీ ఇక్కడికి వచ్చిన మా ఎడలు ఎంత ప్రేమగా మాట్లాడతాడు. తీరా వచ్చిన తర్వాత ఆహారం సిద్ధపరిచాడు మా కోసం, కొన్ని చేపలు సిద్ధంగా ఉంచాడు, ఆయన వండి పెట్టాడు మా కోసం. ఇదంతా ప్రభువులో ఉన్న ప్రేమను దగ్గరుండి అనుభవించాడు ఎవరు? యోహాను. మమ్మల్ని పోషిస్తున్నాడు, మమ్మల్ని పట్టించుకుంటున్నాడు, మమ్మల్ని మేము దూరం వెళ్ళిపోతున్నా ఆయన మళ్ళీ మా దగ్గరకు వచ్చి మళ్ళీ ఆయన చేర్చుకుంటున్నాడు. ఎంత మంచి ప్రభు ఆయన, ఎంత మంచి ప్రభు ఆయన అని చెప్పి ప్రభు ప్రేమను అలా అర్థం చేసుకున్నాడండి. తన మనసు మారింది. ఇప్పుడు ఆయన రాసిన మాటల్లో ఎంత విలువైన మాటలు రాశాడు మనం చూసాం కదా. 1 యోహాను ఇప్పుడే చదివాం కదా. ఏంటి? 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన కోసం మన నిమిత్తం ప్రాణం పెట్టెను గనుక దీనివల్ల ప్రేమ ఎట్టుదో తెలుసుకున్నాం. ఇప్పుడు మనము కూడా సహోదరులతో ప్రాణం పెట్టు బదులమై ఉన్నాం. ప్రభు ఇంతగా మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమ నాకు అర్థమైంది. ప్రాణం పెట్టినంతగా నన్ను ప్రేమించాడు, నేను ఇతరులను ఏం చేస్తాను? ప్రేమిస్తాను. సో ఇప్పుడు చూడండి, 2 విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిదేమో తల్లిదండ్రులు ఉపయోగించుకున్నాడు, ఆయన మార్చుకున్నాడు. రెండోదేమో కోపిష్ఠైన యాకోబు యోహాన్ని ప్రేమించే వ్యక్తులుగా చేసుకున్నాడు అనమాట. మూడోది, గొప్పలు కోరుకునే వ్యక్తిని తగ్గించుకునే వ్యక్తులుగా చేశారు. మూడోది ఏంటండి? గొప్పలు కోరుకునే వ్యక్తులు వీళ్ళు ఏం చేశారట? తగ్గించుకునే వ్యక్తిగా చేశారు. వీళ్ళు గొప్పలు కోరుకునే వ్యక్తులని ఎలా చెప్పారండి అని అంటే, యోహాను యాకోబు ఒకసారి ప్రభు దగ్గరకు వస్తారు. ప్రభు దగ్గరకు వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ రిక్వెస్ట్ అడుగుతారు. ఏంటో తెలుసా? ప్రభువా, పరలోకంలో నీ కుడిపక్క నీ ఎడం పక్క మేము ఇద్దరం కూర్చోవాలి, సీట్ ఖాళీ చేసేయండి నా ఇద్దరి కోసం అడిగారండి. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం. మార్కు 10:35. జబదీ కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగుదల్లా నీవు మాకు చేయకూడదు అని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నా అని వారు అడిగాను. వారు, నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును నీ ఎడవైపున ఒకడును కూర్చుంటున్నట్లు మాకు దయచేయమని చెప్పారు. ఒకటే అడిగేసారు, డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ ప్రభుని అడిగేశారు. ఏంటో తెలుసా? పరలోకంలో నీ సీట్ ఉంటుంది కదా, ఇటుపక్క మానయ్య, ఇటుపక్క నేను, మీ ఇద్దరం నీ పక్కనే ఉండాలి, అదొకటి ఇచ్చేయను. అసలు ఇన్ఫ్యాక్ట్ ఇలాగ ఎందుకు అడిగారండి అని అంటే, ఆ ముందు అధ్యాయంలో శిష్యుల మధ్యన ఒక డిస్కషన్ అవుతుంది. 9:33 చూడండి. ఏంటి ఆ డిస్కషన్? 9:33లో అంతటా వారు కపెర్నహూముకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకరితోనొకడు వాదించిరి కనుక చాలు. సో వాళ్ళ మధ్యన జరుగుతున్న వాదన ఏంటి? వీళ్ళు ఎవడు గొప్పవాడు, నువ్వు గొప్ప, నేను గొప్ప. సో వీళ్ళందరికీ ఏం కావాలి? గొప్పలు కావాలి. నేనే గ్రేట్, నేనే గ్రేట్. సో సైలెంట్గా ముందే వచ్చేసి ప్రభుని అడిగేస్తున్నారన్నమాట. ఏంటంటే, ప్రభు ఇదంతా కాదు, కానీ పరలోకంలో
నీకు అటు ఇటు సీట్లు వేసే, ఆ 2 సీట్లు మాత్రం మావే. పేతుని అక్కడ కూర్చోబెట్టి ఎక్కడ కూర్చోబెట్టి నీకు అనవసరం. నీ పక్కన మాత్రం ఎవరు ఉండాలి? నేను మా అన్నయ్య ఉండాలి, లేకపోతే నేను మా తమ్ముడు ఉండాలి. ముందే ముందే ఖర్చు వేసాం. వాళ్ళకి ఏం కావాలి చెప్పండి, సింపుల్గా చెప్పాలంటే చెప్పండి, గొప్పలు కావాలి. ఇంకోటి తెలుసా, ఇదే ఇన్సిడెంట్ మనం మత్తయి సువార్తలో చూస్తే తల్లిని కూడా తీసుకొచ్చారట రికమెండేషన్కి. ఎవరు ఇంతకీ తల్లి? సొలొమే. ఆవిడ కూడా అడిగిందంట, ప్రభువా పరలోకంలో అంటే వీళ్ళిద్దరికీ సీట్లు కావాలట, కొంచెం చూడండి ఆయన. ఆవిడ రికమెండేషన్ పక్క నుంచి. మొత్తానికి గొప్పలు కావాలండి వీళ్ళకి. అయితే ప్రభు వాళ్ళని ఎలా మార్చాడు తెలుసా? తగ్గించుకునేటట్టు చేశాడు. ఎలాగ తెలుసా? ముందు వాళ్ళకో మాట అన్నాడు, మీలో ఎవరైనా గొప్పవాళ్ళు అవ్వాలి అంటే మీరేం చేయాలి తెలుసా? దాసులుగా అవ్వాలి, మీరు తగ్గాలి. తగ్గించుకున్న వారినే దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అది ఎలా చెప్పారండి అంటే మార్కు సువార్త 10:42 ప్రభు అంటాడు చూడండి, యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లా, నేను అన్యులలో అధికారులని ఎంచబడిన వారు వారి నిమిత్తం ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేదురు అని మీకు తెలియను. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండకూడని ఎడల వాడు మీకు పరిచారము చేయవాడై ఉండవాలని. ఏం చేయాలట? పరిచారం చేయాలి. అంటే అర్థం ఏంటంటే యూ షుడ్ సర్వ్. నువ్వు తగ్గించుకుంటేనే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఆ పాయింట్ తీసుకొస్తున్నాడు అనమాట. అని చెప్పి మనిషి కుమారుడు 45 పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయత్నం తన ప్రాణం ఇవ్వడానికి వచ్చి. నేను ఈ లోకానికి వచ్చింది మీ ద్వారా పని చేయించుకోవడానికి కాదు, నేనే మీకు ఏం చేయడానికి వచ్చాను? పరిచయం చేయడానికి వచ్చాను అని చెప్పి యోహాను సువార్త 13 ఏం చేశాడు తెలుసా? శిష్యుల పాదాలను ఆయన కడిగాడు. యోహాను సువార్త 13 అదే యోహాను రాస్తున్నాడు ప్రభుని గురించి. ఆయన వచ్చి నాకు పరిచయం చేశాడు. ముందు నా పాదాలను ఆయన ఏం చేశాడు? కడిగాడు. ఇంట్లో పాదాలు కడిగే పని ఎవరిదంటే ఒక సేవకుడు, ఒక ఇంట్లో ఉన్న ఒక పనివాడిగా చేసే పని అనమాట. ప్రభు వచ్చి మా పాదాలని కడిగా ఆయన తగ్గాడు. మహిమ సింహాసనం మీద కూర్చోవాల్సిన ఆ ప్రభు ఈ భూమి మీదకి దిగి వచ్చి ఈ మన్ను లాంటి ఈ మనిషిని, ఇంత పాపాత్ముడైన నా పాదాలని ప్రభు వచ్చి ఏం చేశాడు? కడిగాడు. ఆయన నాతో చెప్పాడు, నువ్వు అంత ఎత్తు ఎదగాలి అంటే నువ్వు కూడా ఏమవ్వాలి? ముందు తగ్గించుకున్న వాడినే దేవుడు ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ఆ పాయింట్ తీసుకొస్తాడు. ప్రభువే వాళ్ళకి మాదిరి చూపించాడు అనమాట. పాఠం అర్థమైంది యోహానికి. నేను గొప్పల కోసం వెళ్ళడం కాదు, నేను తగ్గించుకుంటానని చెప్పి తాను ఎలాగ తగ్గాడో ఆయన రాసిన మాటల్లో ఒక 2 లక్షలు మీకు చెప్తాను. ఒకటి ఎలా తెలిసిందంటేనండి, ప్రకటన గ్రంథం 1:9 ప్రకటన గ్రంథం ఎందుకు ఎవరు రాశారు? ప్రకటన గ్రంథం ఎవరు రాశారు? యోహానే రాశాడు. ఈ యోహానే రాసి నేను గొప్పవాడిని రాయలే. ఏం రాశాడు తెలుసా? చూడండి, ప్రకటన 1:9 కమాన్. ఆల్ఫయు ఓమేగను అయిన 9వ వచనం, మీ సహోదరును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను. చాలా ఆ మాట చూడండి, మీ సహోదరుండి అంటున్నాడు ఫస్ట్. ఇంకోటి ఏమంటున్నాడు? పాలివాడని అంటున్నాడు. పాలివాడును అన్న మాటకు అర్థం ఏంటి తెలుసా? మీతో సమానమైన వాడిని. మార్కు సువార్త 9 ఎవడు గొప్ప ఈ డిస్కషన్. కానీ ఇక్కడికి వచ్చినప్పటికి ఏమన్నాడు? నేను మీతో సమానుండి, నేనేం గొప్పేం కాదు. ప్రకటన గ్రంథం రాస్తున్నాను అయినా నేనేం గొప్పేం కాదు, మీతో నేనేంటి? పాలివాడను, సమానుడను అంటున్నాడు అనమాట. ఇంకోటి తెలుసా? ఇంకో అబ్జర్వేషన్, తను తగ్గించుకున్నాడు అన్న సంగతిని అర్థం చేయించడానికి యోహాను సువార్త అంతట్లో కూడానండి తన గురించి తాను ఎక్కడ చెప్పుకోలే. యోహాన్ అని ఎక్కడన్నా రాయాల్సి వచ్చినప్పుడు ఏం రాసుకునేవాడు తెలుసా? చెప్పగలరు ఎవరన్నా? నేను చూపిస్తాను, మీరు చెప్పాలి నాకు. యోహాను సువార్త ఒకసారి తీయండి. యోహాను సువార్త యోహానే రాశాడు, కరెక్టే. కానీ తన గురించి తాను చెప్పుకున్నప్పుడు ఏం రాసుకునేవాడో చూడండి. యోహాను సువార్త 13:23. యోహాను సువార్త 13:23 అక్కడ ఏం రాశాడో చెప్పండి. ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు. చాలు, ఆయన శిష్యుల్లో యోహానైన నేను అని అంటలే. ఏమంటున్నాడు? యేసు ప్రేమించిన శిష్యుడు. ఇంకో మాట చూడండి, ఇంకో వచనం చూపిస్తాను చూడండి. 19:26 వచనం. యోహాను 19:26.
తాను యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలిచుండుట. ఇక్కడ కూడా యోహానని రాసుకోవట్లే, ఏం రాస్తున్నాడు? తాను ప్రేమించిన శిష్యుడు అంటున్నాడు అనమాట, అంతేగాని యోహాన్ని అని రాసుకోవట్లే. ఇంకా చూడండి 20వ అధ్యాయం 2వ వచనం పక్కన, యోహాను 22. పేతురు వద్దకు యేసు ప్రేమించిన ఆ మరి ఒక శిష్యుని వద్దకును. ఇక్కడ కూడా ఏం రాస్తుంది? యేసు ప్రేమించిన శిష్యుడు. 21:7 కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పి. ఇంతకీ ఎవరు చెప్పారు? యోహాను చెప్పాడు. కానీ యోహాను రాసుకోవట్లే, ఏమని రాస్తున్నాడు? యేసు ప్రేమి. తన పేరు ఎందుకంటే రాసుకోవట్లేదు? తన పేరు ఎందుకు రాసుకోవట్లేదు? ఏంటండి యోహాను సువార్త 21 అధ్యాయాలు రాస్తున్నాడు, బైబిల్లో పెట్టారు. తన పేరు ఎందుకు రాసుకోలేదు? నేను తగ్గాలి, ఆయన హెచ్చింపబడాలి. నేను తగ్గాలి, ఆయన హెచ్చింపబడాలి. యేసు ప్రభుని శిష్యుడు అవ్వకముందు ఈ యోహాను ఎవరు శిష్యుడు తెలుసా? బాప్తిసమిచ్చే యోహాను శిష్యుడు. ఆ బాప్తిసమిచ్చే యోహాను కూడా అదే మాట అన్నాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఆ మాట ఈ యోహాన్లో పనిచేస్తుంది. నేను నా పేరు రాసుకొని, నేను యేసు ప్రేమించిన శిష్యుడు అంతే, జాన్ అని నేను రాసుకొని ఎక్కడ అని చెప్పి పెట్టుకుంటున్నాడు అనమాట. ఆయన సువార్తలు తన పేరే రాసుకోలేదు ఎక్కడ, యేసు ప్రేమించిన శిష్యుడు అంతే. ఎందుకంటే ఎలాగంటే తను తగ్గించుకుంటున్నాడు అక్కడ. సో గొప్పలు కోరుకునే వ్యక్తి ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. యేసు ప్రేమించిన శిష్యుడు. సో 4వది, దేవుని చిత్తానికి తను అప్పగించుకునే వ్యక్తిగా చేశాడు. మళ్ళొకసారి చెప్తాను, 4వ పాయింట్. దేవుని చిత్తానికి తాను అప్పగించుకునే వ్యక్తిగా దేవుడు చేశాడు. ఒకప్పుడు దేవుని చిత్తానికి అప్పగించుకునే వ్యక్తి కాదు ఎవరు? యాకోబు, యోహాను. ఓకే, అది కాదని ఎలా చెప్పారండి అని అంటే, మీరే చూడండి, వాళ్ళు ఇందాక ప్రభుని ఏం కోరారు? ఎక్కడది? మార్కు సువార్త 10. ఒకసారి తీయండి, ఒక మంచి విషయం అక్కడ మనం చూడబోతున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం. అది ఆ వచనం చదవండి. 35. జబదే కుమారులైన యాకోబును యోహానును ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుదవని చెప్పగా. చాలు, ఒక్క లైన్లో అడుగుతున్నారండి. ఏంటి? మేము అడిగింది నువ్వు నాకు చెయ్యాలంతే. అంటే అర్థం ఏంటి? మేము అడిగింది నువ్వు నాకు చేయాలంతే అంటే అర్థం ఏంటి? నువ్వు చెప్పింది మేము వినం, మేము చెప్పింది నువ్వు చేయాలంతే. అంటే అర్థం ఏంటి? నీ చిత్తం జరగడం కాదు మా జీవితంలో, మేమేమనుకున్నావో అది నువ్వు చేయాలంతే. అంటే ఒకప్పుడు మనసు ఎలాంటిది చెప్పండి వాళ్ళకి? ఒకప్పుడు మనసు ఏంటి? నువ్వు చెప్పింది మేము వినం, మేము అడిగింది నువ్వు చెయ్యాలంతే. ఒకసారి మనం కూడా మందిరంకి వచ్చినప్పుడు అంతే, బోళ్ళని సంవత్సరాల నుంచి వస్తున్నాండి మందిరానికి, దేవుడు మాకేం చేయలేదండి అంటే, అది చిన్నపిల్లల మనసు అన్నమాట. వీళ్ళంతే, మేము అడిగింది నువ్వు చేయాలంట. ఆ పైన ప్రభు చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతున్నాడు. ఏంటో చూడండి, కొంచెం పైకి వెళితే 33-34లో ఏం కోసం మాట్లాడుతున్నాడు? ఇదిగో మనం యెరూషలేముకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులు శాస్త్రులను అప్పగింపబడును, వారాయను మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు, వారాయను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు, 3 దినముల తర్వాత ఆయన తిరిగి లేచునని ప్రభు చాలా గొప్ప విషయం మాట్లాడుతున్నాడు. ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు సీరియస్గా వచ్చి ఏం మాట్లాడుతున్నారు? ప్రభు నువ్వేం చెప్తే మాకు అనవసరం, కానీ ఒకటి చెయ్యి. ఏంటి? మేము అడిగింది ఇచ్చే చాలు, మేము అడిగింది ఇచ్చే, నువ్వు మరణిస్తావా చెప్పదా మాకు అనవసరం, మేము అనుకున్నది చెయ్యి అంతే. అదేంటంటే పరలోకంలో నువ్వు కూర్చుంటే అటు ఇటు సీట్లు ఖాళీ చేసి ఉంచు, మేము వచ్చేస్తాం. ఏం మాట్లాడుతున్నాడు అంటే నువ్వు అనుకుంది దేవుడు చేసేయాలి అంతే. ఇది దైవ లక్షణమే కాదు. ప్రభు ప్రార్థనలో ఆయన నేర్పించింది ఏంటో తెలుసా? నా చిత్తం కాదు, నీ చిత్తం ఏంటో మా జీవితంలో జరగాలి. అది వీళ్ళలో వచ్చిందండి. ఎలా వచ్చింది తెలుసా? ప్రభు అక్కడే వాళ్ళకి నేర్పిస్తాడు. నేను త్రాగే గిన్నె మీరు త్రాగాలి అంటాడు అనమాట. చూడండి 38వ వచనం చూడండి. యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు, నేను త్రాగుచున్న గిన్నె లోనిది త్రాగుటి అయినను, నేను పొందుచున్న బాప్తిజం పొందుట అయినను మీ చేతనగునా
అని వారిని అడగగా వారు మా చేత అగునని. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోది మీరు త్రాగెదరు. చూడండి ఒక్క లైన్ విందాం. ఏంటి? నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు అంటే అర్థం ఏంటి? నేను ఎలాగైతే శ్రమ పడుతున్నానో మీకు శ్రమలు వస్తాయి, మీరు నా కోసం శ్రమ పడాలి, అది నా చిత్తం, మీడల నా చిత్తం. భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. వాళ్ళకి అప్పుడు అర్థం కాలేదు, తర్వాత వాళ్ళకి అర్థమైందనమాట. ప్రభు మనల్ని ఆయన కొరకు శ్రమ పడమని పిలిచాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతానండి మిమ్మల్ని. యేసు ప్రభు శిష్యుల్లో 11 మంది శిష్యుల్లో, 12వాడు ఇస్కరియోతు యోధా పక్కనట్టండి, 11 మంది శిష్యుల్లో ఫస్ట్ చనిపోయింది ఎవరు, ఆఖరి చనిపోయింది ఎవరో మీరు చెప్పాలి నాకు. భలే చెప్పారు. ఫస్ట్ చనిపోయింది ఎవరో తెలుసా? యాకోబు. ఆఖరి చనిపోయింది ఎవరు? యోహాను. పద్మస్ దీవుల్లో పరవాసి ఉన్నప్పుడు ఆఖరి చనిపోయింది ఎవరు? యోహాను. అంటే ఆఖరి చనిపోయాడు యోహాను కాబట్టి ఎక్కువ కష్టాలు అనుభవించింది ఎవరు? యోహాను. ఓకే, అసలు యాకోబు చనిపోయింది ఎందువల్ల తెలుసా? యాకోబు చనిపోయింది ఎందువల్ల తెలుసా? హేరోదు చంపుతాడు ఎవరిని? యాకోబుని. అది ఎక్కడ రాస్తుందండి? అంటే ప్రభు కోసం శ్రమ పడటం వల్ల చనిపోయాడు అనమాట. అంటే ప్రభు కోసం వాక్యం చెప్పడం వల్ల చనిపోయాడు. ఆ హిస్టరీ కూడా చెప్తాను. ఒక్కసారి మీరు అపోస్తుల కార్యములు 12:1 చూడండి. అపోస్తుల కార్యములు 12:1. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 1వ వచనం. దాదాపు అదే కాలమందు రాజు అయిన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలత్కరముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. ఇప్పుడు చెప్పండి, యాకోబుని చంపించింది ఎవరు? హేరోదు. ఎందుకు చంపించాడండి అంటే, ఇప్పుడు చరిత్ర చెప్తాను చూడండి, జాగ్రత్త వినండి. అది ఇక్కడ మీకు కనిపించదు కానీ మీకు అర్థం అవ్వాలి. హేరోదు ఎవరండి అంటే ఒక రాజు. ఎవరికి రాజు? యూదులకు రాజు. చెప్పండి, యూదులకు రాజు. అసలు ఆ యూదుల మీద ఆ టైంలో పరిపాలిస్తుంది ఎవరిని అని అంటే రోమా పరిపాలిస్తుంది. రోమా యూదులను ఏం చేస్తుంది? పరిపాలిస్తుంది. కానీ ఈ యూదుల మీద ఈ రోమన్లు ఒక రాజును పెట్టారు. ఆ రాజు ఎవరండి? హేరోదు. ఇప్పుడు హేరోదు ఏంటంటే రోమా కింద పనిచేస్తున్నాడు కానీ యూదులకి రాజు అన్నమాట. హేరోదు ఏం చేయాలి? ఏటేటా ప్రతి సంవత్సరం కూడా రోమ్కి ట్యాక్స్ కట్టాలి, పన్ను చెల్లించాలన్నమాట. అంటే యూదుల దగ్గర నుంచి డబ్బు తీసుకొని రోమాకి ఏం చేయాలి? పన్ను కట్టాలి. అయితే ఒకానొక టైంలో హేరోదు అది ఫెయిల్ అవుతాడనమాట. వాళ్ళు అడిగినంత పన్ను కట్టలేకపోతున్నాడు, కట్టడం మానేశాడు అనమాట. ఎప్పుడైతే కట్టడం మానేశాడో రోమ్ ఏమనుకున్నారంటే ఇంకా హేరోదుని తీసేద్దాం, రాజుగా తీసేద్దాం అని డిసైడ్ అవుతున్నాయి, మాటలు అవుతున్నాయి. ఈ విషయం హేరోదుకి అర్థమైంది. అయితే హేరోదు ఏం చేద్దాం అనుకున్నాడంటే యూదుల్ని నేను ఎలాగైనా మంచి చేసుకోవాలి. ఈ టైంలో యూదుల్ని ఏం చేయాలి? మంచి చేసుకోవాలి. ఎలా మంచి చేయాలి? వాళ్ళకి నచ్చే పని ఒకటి చేయాలి. యూదులకి ఆ టైంలో ఎవరి మీద కోపం అంటే క్రైస్తవుల మీద కోపం. ఎందుకంటే యూదులు యేసుప్రభుని నిరాకరించారు. యేసుప్రభుని నమ్ముకున్న వారంటే ఇప్పుడు యూదులకి ఏంటి? కోపం. ఇప్పుడు క్రైస్తవుల్ని కానీ నేను హింసిస్తే యూదులు నాకేమవుతారు? నాకు స్నేహితులు అవుతారు. కాబట్టి క్రైస్తవుల్ని నేను ఏ రకంగా హింసించాలి. ఇప్పుడు క్రైస్తవుల్లో మంచి ప్యాషన్తో పనిచేసే ఒక వ్యక్తి ఎవడన్నా చూద్దామని చూశాడు. ఎవరు కనిపించారు తెలుసా? యాకోబు కనిపించాడు. ఈయన్ని చంపేస్తే యూదులందరూ నా వెనక్కి తిరుగుతారు. చంపించాడండి, ఖడ్గంతో ఏం చేశాడట? చంపించాడు. ఇప్పుడు చెప్పండి, యాకోబు దేవుని చిత్తానికి లోబడిపోయాడు కాబట్టి ఆయనకి ఏమొచ్చింది? శ్రమ వచ్చింది. ఎంత శ్రమ అంటే తలక ఎగిరిపోయిందనమాట. దేవుడు దానికోసమే పిలిచాడు. నువ్వు నా కోసం శ్రమ పడ్డానికి నేను పిలిచాను. నేను త్రాగే గిన్నె నువ్వేం చేయాలి? త్రాగాలంటే ఆ శ్రమ కోసం నేను పిలిచాను. కీర్తన 69లో కూడా మీరు గమనించారో లేదో, దావీదు దేవుని చిత్తానికి లోబడ్డాడు కాబట్టి ఆయనకి ఏమొచ్చాయి? శ్రమలు, కష్టాలు వచ్చాయి. ఇక్కడ కూడా ముందేమో మేము అనుకున్నది నువ్వు చేయి అంటున్నాడు, మేము అనుకున్నది నువ్వు చేసేయాలి నాకు అంటున్నాడు. తర్వాత మారింది మైండ్. దేవా నీ చిత్తం, మేము నీకోసం శ్రమ పడ్డామా? శ్రమ పడతావు నాయన. ఎంతగా శ్రమ పడతావంటే ప్రాణం పోయినా సరే మేము మీకోసం శ్రమ పడతాం. నిజంగానే అని తెలుసు. ఎలాగా వాక్యం చెప్తే హేరోదు చంపేస్తున్న సంగతి కూడా తెలుసు. అయినా కష్టపడి వాక్యం చెప్పాడు అని అనుకున్నట్టే తల తీసేశాడు అన్నమాట. మరి యోహాన్ సంగతి ఏంటి? ఇంకెవడున్నాడు ఎంత ఎక్కువగా దేవుడి కోసం పనిచేసేవాడు, యేసుప్రభు కోసం పనిచేసేవాడు ఎవడో అని చూస్తే వీడు ఒకడున్నాడు. ఎవడు? యోహాన్. వీడినో పని చేద్దాం, వీడిని చంపొద్దు కానీ పద్మసన దీవులకు పంపించేద్దాం. అదొక భయంకరమైన దీవులు అవి. అక్కడ ఏంటంటే పావులు, తేళ్ళు, విష జంతువు, భయంకరమైన ప్రదేశం అనమాట. అలాంటి ప్రదేశానికి పంపించి ఆ స్థలంలో పడేశారనమాట. ఎవరిని? యోహాన్ని.
తన సొంత మనుషుల నుంచి దూరం చేసేశారు. కానీ దేవుడు ఆయన విడిచిపెట్టలే. ఆ వృద్ధాప్యంలోనే దేవుడు ఆయన అక్కడ బలపరిచాడు. మొత్తం మీద ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది ఏంటంటే, ఒకప్పుడు నువ్వు మేమేం కోరితే అది చెయ్యి అని అలాంటి మనుషులు, ప్రభా మా చిత్తం కాదు, నువ్వు ఏమి ఏర్పాటు చేసావు నీ చిత్తానికి మేము లోబడిపోతాం. శ్రమ పడ్డమా నీ చిత్తం సిద్ధమే, చావడమా నీ చిత్తం సిద్ధమే అన్నట్టుగా సిద్ధమైపోయారనమాట. అలా ప్రభు వారిని ఏం చేశాడు, ప్రభు నిన్ను నన్ను కూడా అలాగే మారుస్తాడండి. చాలామంది మనం మందిరంకి వచ్చేటప్పుడు ఏ మైండ్ సెట్తో వస్తామంటే, ప్రభు నా కోరికలన్నీ తీర్చేయాలి. ఏంటట, ప్రభు వచ్చి నా కోరికలన్నీ తీర్చాలి, నేను అనుకున్నల్లా చేసేయాలి నాయన, చాలు ఇంకేవద్దు. ప్రభు అంటాడు, ఓకే ఇప్పుడు నేను ఎలా మారుతాను తెలుసా, నువ్వు ఎలా అంటావు, ప్రభు నీ చిత్తం ఏంటి, నేనేం చేయాలి, నీ చిత్తానికి నేను లోబడిపోతాను అన్నట్టుగా నేను నిన్ను మారుస్తాను. అలా మారుస్తాడు మనల్ని, ఆయన చిత్తానికి లోబడేటట్టు చేస్తాడు. అది కష్టం అవ్వచ్చు, శ్రమ అవ్వచ్చు. ఆయన ఏ ఉద్దేశంతో నేను రక్షించుకున్నాడో, ఏ ఉద్దేశంతో ఆయన నీకు వాక్యం నేర్పిస్తున్నాడు, ఏ ఉద్దేశంలో కష్టాలన్నీ ఒప్పుకొని ఆయన మలుస్తున్నాడు, ఆ ఉద్దేశాన్ని నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు ఆయన. యాకోబు యోహాన్లో ఆయన నెరవేర్చాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు, ఆయన చిత్తానికి లోబడిపోయేటట్టు చేసుకున్నాడు ఆయన. నిన్ను నన్ను కూడా అలా లొంగేటట్టు ఆయన చేస్తాడు. కీర్తన 66లో అదే అంటున్నాడు, నీ శత్రులు లొంగి నీ దగ్గరికి వస్తారు. లొంగేటట్టు, మనం ఆయన చిత్తానికి లోబడిపోయేటట్టు చేస్తాడనమాట. 5, 6 నేను క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా నన్ను ఫాలో అవ్వండి, ఇంపార్టెంట్ పాయింట్స్. ఇంతకీ 4 ఏం నేర్చుకున్నామండి? ఈ మనసులో నాటుకుపోవాలండి. యాకోబు యోహాను జీవితాలని నేర్చుకుంటున్నాం, కొత్త పాయింట్లు. ఏంటి మొదటి ఏమి నేర్చుకున్నాం? ఆయన్ని మార్చడానికి, వాళ్ళిద్దరిని మార్చడానికి తల్లిదండ్రులనే దేవుడు వాడుకున్నాడు. తండ్రిలో ఉన్న కష్టజీవి అన్న లక్షణం, తల్లిలో దేవునితో అన్యోన్యంగా ఉండాల్సిన లక్షణం వాళ్ళలో తీసుకొచ్చాడు. రెండోది ఏమి నేర్చుకున్నాం? కోపిష్టే కానీ ప్రేమించే వ్యక్తిగా మార్చాడు. ప్రభు నిన్ను కూడా అలాగే మారుస్తాడు. ఆయన ప్రేమ లేని వ్యక్తి అసలు ప్రభుకు సంబంధం లేదనమాట. నిన్ను ప్రేమించే వ్యక్తిగా ఆయన మారుస్తాడు. మూడోది గొప్పలు కోరుకునే వ్యక్తి, తగ్గించుకునే వ్యక్తిగా చేశాడు. 4వది దేవుని చిత్తానికి వారు అప్పగించుకునేటట్టు చేశాడు. 5వది వాక్యం పట్ల ఆసక్తి ఇచ్చాడు. వాక్యం పట్ల ఆసక్తి ఇచ్చాడు. రక్షింపబడిన వ్యక్తిలో కనిపించే క్లియర్ లక్షణం ఏంటో తెలుసా అండి? చెప్పాలి, వాక్యం పట్ల ఆసక్తి. దాన్ని పేతురు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే, చిన్న బిడ్డలు ఎలాగైతే పాలును అపేక్షిస్తారో అలాగ దేవుని బిడ్డలు దేన్ని అపేక్షిస్తారట? వాక్యం అనే నిర్మలమైన పాలను ఏం చేస్తారు? అపేక్షిస్తారు. నేను గ్యారంటీ ఇవ్వగలను, ఇంకో గంట సేపు చెప్పినా కూర్చొని చక్కగా వింటారు. ఎందుకు? ఏమంటే బిర్యానీ కన్నా మాకు ఇష్టం ఏంటండి? వాక్యం అండి. చెప్పండి, వింటాం. ఎందుకంటే దేవుని బిడ్డలకే ఏముంటుంది చెప్పండి? వాక్యం పట్ల అపేక్ష ఉంటుందండి. ఇట్స్ అ డిజైర్ అనమాట. కీర్తనకారు అంటాడు, జుంటి తేనె దారుల కంటే మధురమైంది నీ వాక్యం, మేలిమి బంగారం కంటే కోరదగినది నీ వాక్యం అంటాడు అన్నమాట. ఆ వాక్యాన్ని అంతగా అపేక్షిస్తూ ఉంటారన్నమాట. ఈ లక్షణం ఇక్కడ యోహాను యాకోబుల్లోనే కాదు, బైబిల్లో అనేక చోట్ల మనం చూస్తాం. నేను చాలామంది జీవితాల్ని మామూలుగా నోట్ చేసుకున్నాను అనమాట. ఇర్మియా అంటాడు, నీ వాక్యం నాకెంతో విలువ అని. మీరు నోట్ చేసుకుంటానంటే వర్స్ నోట్ చేసుకోవచ్చు. ఇర్మియా 15:16 అంటాడు. కోరహ కుమారులు కీర్తన 42 అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు మేము ఆశపడుతున్నామంటాడు. దావీదు కీర్తన 119 రాస్తూ ఇందాక అనుకున్నాం కదా, జుంటి తేనె దారుల కంటే మేలిమి బంగారం కంటే నీ వాక్యం నాకు ఎంతో కోరదగినది అంటాడన్నమాట. గత వారం మనం పేతురు గురించి నేర్చుకున్నాం. ప్రభు అంటాడు, మీరు కూడా వెళ్ళిపోతారా? అందరూ వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోతారంటే ఏమంటాడు పేతురు? ప్రభు మేము ఎక్కడికి వెళ్ళాం నాయన, మేము ఎక్కడికి వెళ్తాం? నీ దగ్గర నిత్య జీవము గురించిన మాటలు ఉన్నాయి నాయన, వాక్యం ఉంది నాయన, దానికోసం వచ్చాం, ఎక్కడికి వెళ్తాం నాయన? చూడండి, ఆహారం ఎక్కడ ఉంటుందో అక్కడ జంతువులు ఉంటాయి. మీరు గమనించారా లేదు? మాకు ఇంతకుముందు ఇక్కడ ఒక చెట్టు ఉండేది. చూడండి,
ఎర్రవి ఉంటాయి చూసారా, చిన్న చిన్న స్వీట్గా ఉంటాయి, చెర్రీస్ ఇలా ఉంటాయి చూసారా, ఆ చెర్రీస్ చెట్టు ఒకటి ఉండేదన్నమాట. ఉదయం లెగిసేటప్పటికి అన్ని చిలకలే, బోల్డ్ చిలకలు ఉండేవన్నమాట. ఎందుకంటే వాటికి చెర్రీస్ అంటే చాలా ఇష్టం. హుదూద్ తుఫాను పడిపోయిన తర్వాత అవన్నీ రావడం మనిషి ఎందుకు రాలేదంటే అక్కడ తిండి ఆహారం లేదన్నమాట. ఎక్కడ పచ్చిక దొరుకుతుందో, ఎక్కడ వాక్యం దొరుకుతుందో దేవుని బిడ్డలు అక్కడ ఉంటారన్నమాట, అక్కడ మేత వేస్తారన్నమాట. ఎందుకంటే వస్తున్నారు అంటే అక్కడ పచ్చిక దొరుకుతుందండి, శాంతికరమైన జలం దొరుకుతుందండి, మా ప్రాణానికి ఎంతో సేద దొరుకుతుందండి, అక్కడ తినాలండి మేము ఆహారాన్ని అని చెప్పి వచ్చేస్తారు, మేత వేస్తారన్నమాట. అది విశ్వాసులకు ఉండే లక్షణం. యోహానులో అది ఎలా కనిపించిందండి అంటే, యోహాను నేను ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ ఎవరు శిష్యుడు, బాప్తిస్మిచ్చే యోహాను శిష్యుడు. అక్కడికి ఎందుకు వెళ్ళాడండి అంటే, అరణ్యంలో ఉండి వాక్యం చెప్తున్నాడు. అరణ్యంలో అక్కడ పెద్ద కూర్చోవడం కూడా స్థలం ఉండదు, మళ్ళీ ఏసీ అలాంటివి ఉంటాయండి అక్కడ, ఏముండదు అక్కడ. అయినా కూడా అక్కడికి వెళ్ళిపోయి వాక్యం వింటున్నాడు. ఎందుకు అంటే వాక్యం పట్ల ఆశ, అపేక్ష. ఇంకోటి మీరు గమనిస్తే, ఇదే యోహాను సువార్త రాస్తున్నప్పుడు అనేక సార్లు ఒక స్టేట్మెంట్ రాస్తాడు, లేఖనముల ప్రకారము అని ఎన్నిసార్లు రాస్తాడు. అంటే అర్థం ఏంటంటే, పాత నిబంధనలో ఎలా ఉన్న ప్రకారం ఇక్కడ ప్రభువులో నెరవేరింది, పాత నిబంధనలో ఉన్న ప్రకారంగా ప్రభువులో నెరవేరింది అని చెప్పి బోల్డని సార్లు రాస్తాడు అన్నమాట. మీకు చిన్న ఎగ్జాంపుల్, అంటే ఈ పాయింట్ని బలపరచడానికి ఒక ఎగ్జాంపుల్ మాత్రం చూపిస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయం దయచేసి తీయండి. యోహాను సువార్త 19:24 చూడండి. లేఖనముల ప్రకారం అన్న మాట ఉంది, అదొక్కటే చూడండి చాలు. యోహాను సువార్త ఎంత చెప్పాను, 19:24 చివరిన చదవండి సరిపోద్ది. చివరిన, వారు నా వస్త్రములు పంచుకొని అంగీ కోసం చీట్లు వేసి అను లేఖనములు నెరవేరున్నట్లు. సో ఏమంటున్నాడు ఇక్కడ, లేఖనం నెరవేరాడు. 28 మధ్యలో ఉంటుంది చూడండి. లేఖనము నెరవేరునట్లు నేను దప్పుకొనిచున్నాను నేను. ఇంకా అలా కిందకి వెళ్తుంటే 37వ వచనం చూడండి. లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగాను. 37 చివరన అని మరి యొక్క లేఖనము చెప్పు. ఏం రాస్తున్నాడు యోహాను చెప్పండి ఇక్కడ, లేఖనం. బ్యూటిఫుల్. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, యోహానికి వాక్యం పట్ల ఏముందండి, అపేక్ష, ఆశ, ఆకలి. సో నిజంగానే ఆకలి ఉంది కాబట్టి ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు, ఎవరికి చెప్పని విషయాలు యోహానుకు చెప్పాడు. ఏడో తెలుసా, ప్రకటన గ్రంథం ఏ శిష్యునికి తెలియదు అనమాట. ఆ విషయాలన్నీ కూడా పద్మస్ దీవుల్లో యోహాను ఉన్నప్పుడు ప్రభు ఆయనకు కలుసుకొని గూఢమైన సంగతులు ఆయనకు తెలియజేశాడు అన్నమాట. నీకు ఆశ ఉంటే ఇంకా ఎక్కువ దేవుడు ఇస్తూ ఉంటాడు. ఆఖరిగా ప్రభు వారిని ఆయనకు సమీపంగా చేసుకున్నాడు. ప్రభు వారిని ఏం చేసుకున్నాడండి, సమీపంగా చేసుకున్నాడు ఆయన. ఇందాక నేను చెప్పాను కదా, పేతురు ఏంటి, ఆంద్రేయ ఏంటి, యోహాన్ ఏంటి, యాకోబు ఏంటి, వీళ్ళు నలుగురు కూడా ప్రభువుకి చాలా సమీపస్తులు. యాయూరు కుమార్తెని బాగు చేసినప్పుడు కూడా వీళ్ళు నలుగురే ఉన్నారు క్లోజ్గా. అలాగే గూఢ సత్యాలు తెలియజేసినప్పుడు మార్కు సువార్త 13వ అధ్యాయంలో వీళ్ళు నలుగురే దగ్గర ఉన్నారన్నమాట. అంటే వేరే వాళ్ళు అనుభవించనివి దేవుడు వీళ్ళకి ఇచ్చాడు. ఈవెన్ రూపాంతరపు కొండ మీద కూడా వీళ్ళ నలుగురే ఉన్నారన్నమాట. సో దేవుడు వాళ్ళంతగా సమీపంగా చేసుకొని వేరే వాళ్ళకి తెలియని గొప్ప లక్షణాలు వీరికి తెలియజేశారు. మనం కూడా ప్రభుకి దూరంగా ఉండడం కాదు, సమీపంగా ఉంటే ఇంకా ఎక్కువ అనుభవిస్తామండి. మీటింగ్ జరుగుతుంది అనుకుందాం, మనం ఉండాలన్నమాట అక్కడ, ఆయనకి సమీపంగా ఉండాలి, అక్కడ మన ప్రెజెన్స్ ఉండాలి. అక్కడ పొందే ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావు ఖచ్చితంగా. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఎక్కువ ఆశీర్వాదాలు ఆ ప్రభు ఇచ్చేవి అనుభవిస్తాం. దూరంగా ఉంటే ఆయన ఇచ్చేవి మనం అనుభవించాం. మా తాతగారు ఆయనలో ఉన్న ఒక లక్షణం ఏంటంటే, ఆయనకి భోజనాలు అవుతున్నాయి అనుకోండి, పక్కన కూర్చున్న వాళ్ళకి ఒక బెనిఫిట్ ఉండేది. ఏంటో తెలుసా, ఆయన మొక్కలు తీసి వేసేసేవారు అనమాట పక్కన. అంటే దగ్గర ఉంటేనే ఏమొస్తాయి మనకి, మొక్కలు వస్తాయి. చెప్తాను, ప్రభువుకి దగ్గర ఉన్నప్పుడు దూరంగా ఉన్నవాళ్ళు పొందలేనివి దగ్గర ఉన్నవాళ్ళు పొందుతారన్నమాట. ఆయనకి సమీపస్తులుగా ప్రభు మనల్ని చేసుకోవాలని మన ప్రభు అన్నాడు. ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది, డ్రా మీ క్లోజ్ టు యూ అంటాడు అనమాట. అంటే నన్ను దగ్గరికి చేర్చుకున్నాను, నీ దగ్గర ఉండాలి నేను. అలాంటి జీవితం ప్రభుని అడుగుదాం. దయచేసి అందరూ మోకరించండి.
ప్రభు ఏ మాట ద్వారా నీతో మాట్లాడాడు?